మెట్రో రైలు రెండో దశ నిర్మాణంలో భాగంగా జేబీఎస్ వద్ద మెట్రో రైలు హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు హెచ్ఏఎంఎల్ వెల్లడించింది. మేడ్చల్ శామీర్పేట్ కారిడార్ల ప్రారంభ స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేసి ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. హైదరాబాద్ లో మెట్రో రైల్ రెండో దశలో భాగంగా ఇప్పుడైతే కనుక జేబీఎస్ మెట్రో దగ్గర ఇక్కడ మెట్రో రైల్ హబ్ నైతే ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ మెట్రో రైల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ అయితే వెల్లడించడం జరిగింది. ఇక్కడ జేబీఎస్ మెట్రో దగ్గర మేడ్చల్ అలాగే సమీర్పేట మెట్రోల యొక్క ప్రారంభ స్థానాన్ని కలుపుతూ అక్కడ ఏకీకృతం చేస్తూ అక్కడైతే కనుక ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ హబ్ అయితే కనుక ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. ఇక్కడ ముందు మేడ్చల్ నుంచి సమీర్పేట మెట్రో స్థానాలను అయితే కనుక ఏకీకృతం చేస్తూ అక్కడి నుంచి ఇక్కడ జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు అలాగే సమీర్పేట నుంచి జేబీఎస్ వరకు కూడా వీళ్ళు మెట్రోని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రారంభాలు కూడా కొనసాగించారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించిన భూముల కొరకు ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు సంస్థ వారు ఎండి రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. ఈ సంస్థలకి అంటే ముఖ్యంగా ఈ రైలు యొక్క భూభాగాల కోసం మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అలాగే రక్షణ సంస్థల భూముల్ని వీళ్ళైతే కనుక సమీకరిస్తున్నట్లు తెలియడం జరిగింది. 30 ఎకరాలకి పైగా భూములు అయితే కనుక వీళ్ళు సమీకరించి మెట్రో రైలు యొక్క నిర్మాణానికి అయితే వాళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. ఇక్కడైతే కనుక క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ ప్రతిపాదించిన మేడ్చల్ సమీర్పేట మెట్రో మార్గాలను రూపొందించే కసరత్తును అయితే కనుక అధికారులు ప్రారంభించారు. ఇక్కడ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్లు అలాగే జేబీఎస్ నుంచి సమీర్పేట 22 కిలోమీటర్ల ప్రాతిపదిన ఈ కారిడార్లను అయితే కనుక అలైన్మెంట్ రూపొందించడంలో ఉన్న ఈ సాంకేతిక సవాళ్లను వీళ్ళు పరిష్కరించడం కోసం గొప్ప అంటే పెద్ద ఇంజనీర్లను అలాగే సాంకేతిక సలహాదారులను అయితే కనుక వాళ్ళనైతే కనుక వీళ్ళు అప్రోచ్ అయితే అవుతున్నారు. విమానాశ్రయం నుంచి ఇక్కడ బేగంపేట విమానాశ్రయం నుంచి రన్వే తర్వాత భూగర్భంలో అలైన్మెంట్ తీసుకెళ్లే ఆవశ్యకతను నివారించేలా ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాల లాభ నష్టాలను అయితే అంచనా వేయాలని మెట్రో ఎండి అధికారులను అయితే సూచించారు. సొరంగం ద్వారా కాకుండా ఇక్కడ బోయినపల్లి రోడ్డు అలాగే చివరగా ఉన్న జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్మెంట్ను అనుసాదించవచ్చని చెప్పేసి అక్కడ నుంచి ఇప్పటికే విస్తరించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయా లేదా అక్కడ పార్కింగ్ యొక్క సదుపాయాలు అన్నిటి కోసం కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా పరిశోధనలు జరుపుతున్నారు. అయితే దీని ద్వారా ఇప్పుడు వివరణ మొత్తం కూడా వీళ్ళ అధికారుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత మెట్రో కారిడార్ల యొక్క నిర్మాణానికి అయితే కనుక మేము పాటుపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా మన హైదరాబాద్లో మెట్రో రైల్ హబ్గా అయితే కనుక జేబీఎస్ మెట్రో ప్రాంతాన్ని నిర్ణయించే పనులు అయితే ఉన్నారని చెప్పాలి. ఇక్కడ నుంచి సమీర్పేట అలాగే మేడ్చల్ వరకు కూడా వీళ్ళు మెట్రోలను పొడిగించే పనిలో అయితే ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు కాబట్టి అదొక మెట్రో హబ్గా అలాగే ప్రపంచ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ హబ్గా కూడా చేస్తున్నట్లయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పుడైతే కనుక హైదరాబాద్లో మెట్రో రెండో దశ అయితే కనుక కొనసాగుతుండడం వల్ల ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు మెట్రో కనుక రెండో దశ పూర్తయితే ప్రజలకి ట్రావెలింగ్ చేయడం కూడా ఈజీ తరం అవుతుందని చెప్పేసి ఇటు అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో రామలక్ష్మి, హైదరాబాద్, రాజ్ న్యూస్.